థ్యాంక్ యూ శ్రీనివాస్. అయితే మొత్తానికి ఇటు మహబూబాబాద్ లో కూడా మనం మహబూబాబాద్ లో అసలు అప్డేట్స్ ఏంటి అనేది మా ప్రతినిధి యశ్వంత్ అయితే అడిగి తెలుసుకుందాం. యశ్వంత్ చెప్పండి, అక్కడ లీడ్స్ ఎలా కొనసాగుతున్నాయి? ఇప్పుడే కరీంనగర్ గురించి మనం మాట్లాడుకున్నాం, అక్కడ కాంగ్రెస్ పై చేయి సాధిస్తున్నట్టుగా అర్థమవుతోంది. ప్రెసెంట్ అసలు మహబూబాబాద్ లో పరిస్థితి ఏంటి? అక్కడ లీడ్స్ ఎలా కొనసాగుతున్నాయి? ఏ పార్టీ లీడింగ్ లో కొనసాగుతుంది? సత్తాజ్ జిల్లాలో మూడో విడత ఎన్నికలు ప్రశాంతంగా సాగాయని చెప్పుకోవచ్చు. నవంబర్ 27వ తేదీన నోటిఫికేషన్ ఏర్పడిన నేపథ్యంలో ఈ రోజు 17వ తేదీన 3 విడతల వారీగా ఎన్నికలు జరిగాయి. 3 విడతల్లో 482 గ్రామ పంచాయతీలతో పాటు 4110 వార్డులకు గాను ఎన్నికలు ముగిశాయని చెప్పుకోవచ్చు. 482 గ్రామ పంచాయతీలు ఇప్పటి వరకు 2 విడతలతో కలుపుకొని చూసుకున్నట్లయితే 270కి పైగా బీఆర్ఎస్ కాంగ్రెస్ రాగా 170 స్థానాలు బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఇంకా మూడో విడత ఎన్నికల ఫలితాలు ఇంకొక మరో 1 అవర్ లో పూర్తి రిజల్ట్ అయితే రానుంది. గెలిచిన అభ్యర్థులంతా కూడా సంబరాల్లో మునిగిపోతున్నారు. ఓడిపోయిన అభ్యర్థులు మాత్రం నిరాశ చెందుతారని చెప్పుకోవచ్చు. అధికార కాంగ్రెస్ పార్టీ జిల్లాలో హవా కొనసాగించిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా గెలిచిన చోట్ల ప్రతి చోట్ల కూడా భారీ మెజార్టీతో గెలిచింది. దీంతో పాటుగా బీఆర్ఎస్ కూడా అంతే రీతిలో కూడా తగ్గ ఫైట్ కూడా ఇచ్చిందని చెప్పుకోవచ్చు. కొన్ని స్థానాల్లో బడా నేతలు ఉన్న స్థానాల్లో కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేతో పాటు ఇతర పెద్ద పెద్ద నాయకులు కాంగ్రెస్ అధికార పార్టీలో ఉన్నటువంటి నాయకుల స్వగ్రామాలలో కూడా కాంగ్రెస్ పరాజయం కూడా అయిందని చెప్పుకోవచ్చు. జిల్లాలో మొత్తం 5,56,000 మంది ఓటర్లు ఉండగా 4,46,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రశాంతంగా ఓట్లు జరిగేందుకు జిల్లా ఎస్పీ శబరీష్ తో పాటుగా జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ పూర్తి ఏర్పాట్లు చేశారు. మొత్తం 3 విడతల్లో పోల్చుకుంటే 2 విడతల్లో ఎన్నికలు అయితే ప్రశాంతంగా జరిగాయి. 3వ విడతలు ఈ రోజు మాత్రం కొత్తగూడెం మండల కేంద్రంలోని పొగుళ్లపల్లిలో బీఆర్ఎస్ నాయకులు రెచ్చిపోయి కాంగ్రెస్ శ్రేణులపై దాడి చేశారు. ఈ చిన్న స్వల్ప ఉద్రిక్తమైన ఎన్నికలన్నీ కూడా ప్రశాంతంగా జరిగాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కొత్తగూడెం, మరిపెడ, డోర్నకల్ మండలం ఇంకా కౌంటింగ్ కొనసాగుతుంది. ఇప్పటికే మెజారిటీ స్థానాలు ఈ రోజు 169 స్థానాలు చూసుకున్నట్లయితే 80 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపొందింది, 40 స్థానాల్లో బీఆర్ఎస్ అయితే ఇప్పటి వరకు ఉన్న రిజల్ట్ ఇంకో మరికొన్ని గంటల్లో కూడా పూర్తి స్థాయి 3వ విడత ఫలితాలు అయితే వస్తుంది. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే 482 గ్రామ పంచాయతీలు చూసుకున్నట్లయితే 272 పైగా స్థానాలు మాత్రం కాంగ్రెస్ కైవసం చేసుకుంది. 170 స్థానాలు అయితే బీఆర్ఎస్ అయితే కైవసం చేసుకుంది. సత్తాజ్. ఎస్ రైట్, థ్యాంక్ యూ యశ్వంత్. రైట్, మూడో దశ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హవా అయితే కొనసాగుతోంది. లీడ్ బోర్డ్స్ ను మీరు ఇటు బిగ్ టీవీ స్క్రీన్ మీద సైతం చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు రేసు గుర్రాల్లాగా దూసుకుపోతున్నారు. ఇప్పటికే కరీంనగర్, మహబూబాబాద్ లో ఉన్న కరెంట్ సిచ్యువేషన్, కరెంట్ స్టేటసెస్ ని మనం తెలుసుకున్నాం. కాంగ్రెస్ మహబూబాబాద్ లో అండ్ కరీంనగర్ లో 2 చోట్ల కూడా ఇటు కాంగ్రెస్ లీడ్ లో కొనసాగుతోంది. మహబూబాబాద్ లో 272 పై స్థానాల్లో ఇటు కాంగ్రెస్ ఉండగా 150 స్థానాల్లో బీఆర్ఎస్ గెలుపొందినట్టుగా తెలుస్తోంది. ఇంకా పూర్తి రిజల్ట్ అయితే రాలేదు. ప్రజెంట్ మనం లీడ్ ట్రెండ్స్ ను మాత్రమే చూస్తున్నాం. ఇప్పటి వరకు దాదాపు 1700కు పైగా పంచాయతీల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు విజయ కేతనం ఎగురవేశారు. ఇక బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు 800కు పైగా పంచాయతీలలో గెలుపొందారు.